సతీదేవ్ గారు, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ ఫుడ్. థ్యాంక్ యూ. ఈ రోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫుడ్ తినిపించబోతున్నాం సార్. మీరు వైజాగ్ నుంచి. అవును. ప్రాపర్ వైజాగ్ బిడ్డ. అవును. మీరు మళ్ళీ వెజిటేరియన్. ఈరోజు మాకు ఫిష్ ఇచ్చారు మీరు. అవును. 2 ఇంట్రెస్టింగ్ వెజిటేరియన్ బిర్యానీలు పట్టాం సార్. ఓకే. ఉలవచార్ బిర్యానీ, గుత్తి వంకాయ బిర్యానీ, 2 టేస్ట్ చేద్దాం. డన్. రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్పాలి. ఫస్ట్ ఏది తింటారు చెప్పండి. ఉలవచారు. ఫస్ట్ ఉలవచారు చేద్దాం. ఏ ఉలవచారు హే? ఈయన తెలుగే. మరి ఎందుకు హిందీలో మాట్లాడుతున్నారు? సత్య గారు, మీరు ఉలవచారుకి ఫ్యానా? ఉలవచారు ఫ్యానే. అవును, చాలా ఇష్టం నాకు. కాబట్టి ఎక్కువసార్లు తిన్ను కానీ ఛాన్స్ వచ్చినప్పుడు తింటాను. విజయవాడ సైడ్ పెళ్ళిళ్ళకి వెళ్తే ఉలవచారు వేసి దానిపైన క్రీమ్ వేస్తారు. క్రీమ్ వేస్తారు. కరెక్ట్. ఎస్. స్టార్ట్ చేద్దామా సార్? ఇప్పుడు నేను దీనికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, మామూలు తినే వచ్చా? మీరు న్యాచురల్, మోస్ట్ న్యాచురల్ ఇక్కడి నుంచి మీరు. ఓకే. సూపర్ ఉంది. మంచి కలుపుకొని తింటే ఇంకా బాగుంది. అన్నం మొత్తం ఉలవచారు. ఓన్లీ గుడ్ పార్ట్ ఆఫ్ ద డే ఇస్ లైక్ వెన్ యూ హ్యావ్ ఎ నైస్ మీల్. సో వీఆర్ సక్సెస్ఫుల్. ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ వన్ గుడ్ మీల్. సత్య గారు, జీబ్రా టీజర్ చూసాం మేము. చాలా వెరైటీగా ఉంది. జానర్ ఏంటి సార్ మన సినిమాది? జానరా వచ్చి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. నేను చెప్పనా, ఇలా తింటూ నువ్వు క్వశ్చన్లు అడిగావు అనుకో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తినాలా, ఎంజాయ్ చేయాలా లేకపోతే ఇది అంతేనా, పార్ట్ ఆఫ్ ద గేమా? అయితే మనం కాసేపు ఫుడ్ ఎంజాయ్ చేద్దాం, మంచిగా గ్యాప్ ఇచ్చి మాట్లాడదాం. అడుగు. మీ టాప్ ఫేవరెట్ తెలుగు ఫుడ్స్ ఏంటంటే ఏం చెప్తారు? టాప్ ఫేవరెట్ నాకు వడ అంటే చాలా ఇష్టం. దోశ ఇస్ మై ఫేవరెట్. ఇప్పటికీ కూడా నేను ఎనీ గివెన్ డే, లైక్ 24/7 365 days, యూ వాంట్ మీ టు ఈట్ దోశ, ఐ ఈట్ దోశ ఓన్లీ. దోశలో ఉప్మా, మసాలా, పెసర అలా ఏమైనా ఉందా? ఎన్ని దోశ? ప్లెయిన్. వావ్. ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. నేను మసాలా దోశ కూడా తిన్నాను. ఓన్లీ ప్లెయిన్ దోశ. సింపుల్ ఫుడ్. సింపుల్ ప్లెయిన్ దోశ. ఇప్పుడు ఈ బిర్యానీ కూడా నింపారు సార్, ఎట్లా ఉంది? అది చాలా బాగుంది యాక్చువల్లీ. ఫ్లేవర్ఫుల్ ఉంది. కొంచెం వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొద్దిగా యాక్చువల్లీ చాలా బాగుంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. తెలుగు కదా, ఇవన్నీ వద్దు, జస్ట్ రైస్ కొంచెం చాలు. థ్యాంక్ యూ. ఈ మధ్య ఏదో స్టైల్ అయిపోయింది కదా సార్, రెస్టారెంట్ పేరు అచ్చ తెలుగులో ఉంటుంది, లోపలికి వెళ్తే అందరు నార్త్ వెయిటర్లో ఉంటారు. అవునా? ఓకే ఓకే. అవును. నాకు వద్దన్నా, నెక్స్ట్ బిర్యానీ తినాను నేను. మీరు వైజాగ్ డేస్లో ఉన్నప్పుడు మీ గో టు ఫుడ్స్ ఏముంటుండే సార్? వైజాగ్ మురిల్ మిక్చర్. బీచ్లో మురిల్ మిక్చర్ ఇస్ మై, వైజాగ్లో ప్రతి ఒక్కరికి అది ఆల్ టైమ్ ఫేవరెట్. ఈనాడ్ జంక్షన్ దగ్గర బడ్డీ ఉండేది. అక్కడ ఈ మురిల్ మిక్చర్ వేస్తూనే అక్కడ టమాటో బజ్జీ ఉండేది. టమాటో బజ్జీలో టమాటో తీసేసి ఆ టమాటోని కూడా మురిల్ మిక్చర్లో మిక్స్ చేసి దాని అంతటిని మళ్ళీ ఆ బజ్జీలోనే పెట్టి ఇచ్చేవారు. ఇట్ యూస్ టు బి లైక్ ది యమ్మియస్ట్ థింగ్ ఎవర్. సరే, దాని ఆపోజిట్లో అంటే అప్పట్లోనే మాకు ఇట్ వాజ్ వెరీ న్యూ అనమాట నూడిల్స్ అన్నది. ఒక నూడిల్ బండి ఉండేది. ఆయన నూడిల్స్ అసలు వేసే స్టైల్ చూస్తేనే అందరూ ఉండి చూసేవారు అనమాట. అంటే ఇలా ఎగరేసి కింద మీద పడేసి సగం కింద పడిపోయేది, ఆ పడింది కూడా అందులో వేసేవాడు. సో చాలా కొత్తగా ఉండేది మాకు అది. వీ యూస్ టు ఎంజాయ్ అ లాట్. వైజాగ్ ఫుడ్ చిన్న బడ్డీ దగ్గర కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ బొంబాయి చట్నీ, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బొంబాయి చట్నీ. మీరు ఇందాక ఈనాడు బిల్డింగ్ అన్నారు కదా, అక్కడ ఒక పునుగులు దొరుకుతాయండి. మీకు ఐడియా ఉన్నాయా? విజయవాడ పునుగులు దొరుకుతాయి, సూపర్ ఉంటాయి. విజయవాడ పునుగులా? విజయవాడ స్టైల్ పునుగులు. విజయవాడ స్టైల్ పునుగులు అంటే ఎలా ఉంటాయి? మీకు విజయవాడలో దొరికే పునుగులు ఇంకెక్కడ దొరకవు. ఎందుకంటే విజయవాడలో చేస్తారు కాబట్టి. అంటే అలా కాదు, అంటే అలా కూడా, బట్ ఆల్సో పిండి ఉండవు, ఇలా నొక్కితే చిన్నగా కరకరలాడతాయి. అలా ఇంకెక్కడ దొరకండి. మీది ఎక్కడ? విజయవాడ. అర్థమైంది. ఇప్పుడు మేము కూడా చెప్తాం అదే, వైజాగ్లో దొరికే మురిల్ మిక్చర్ ఎక్కడ దొరకదు. అది నిజమే. ఏ ఊరికి ఆ ఊరు స్పెషాలిటీ ఉంటుందిలే, నేను కాదన్ను. నేను విజయవాడలో పునుగులు తిన్నాను. ఓకే, క్రేజీ ఉంటాయి. సెకండ్ బిర్యానీకి వెళ్దామా సార్? వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను ఉంటాను ఇక్కడ. ఓకే, నేను తిన్నా. అలా అనకూడదు. వేసి దిస్ ఇస్ గుత్తి వంకాయ బిర్యానీ. నువ్వు ఆ సామాన్లన్నీ ఇట్టేసి నాకు రైస్ మాత్రమే చాలు. నాకు కూడా రైసే అన్నా. అదొద్దు, చాలా అన్న. థ్యాంక్ యూ సార్. మీరు గుత్తి వంకాయకి ఫ్యానా? నాట్ రియల్లీ. నేను కూడా పెద్ద ఫ్యాన్ ఏం కాదు. అంటే ఇప్పుడు గుత్తి వంకాయ మనోభావాలు దెబ్బతింటాయి అంటే ఫ్యాన్ అని చెప్పి అలా హానెస్ట్గా చెప్తాను. నేను కూడా పెద్ద ఫ్యాన్ ఏం కాదు. అంటే మనోభావాలు దెబ్బతినకూడదు, చాలా ఇంపార్టెంట్. బేసికలీ నెయ్యి వేసుకుంటే ఏదైనా టేస్ట్ అదిరిపోద్ది కాబట్టి నేను గుత్తి వంకాయ
తింటాను, అంటే తిన్ననేం లేదు, కాకపోతే ఏదో అదే పనిగా నాకు గుత్తొంకాయ చేయని అలా. నేను ఫుడీ కాదు, ఐమ్ నాట్ ఎ ఫుడీ, బట్ నాకు ఎలా ఉంటుందంటే నాకు ఆకలి ఎక్కువ. దేర్స్ అ డిఫరెన్స్. ఫుడీ ఏంటంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని ఉంటాయి. నాకు బేసికలీ ఆకలి ఎక్కువ, ఏదైనా తింటా. కానీ ఆ టైంకి పెట్టకపోతే కనుక నాకు మనుషులైనా తినేస్తాను, అంత ఆకలి వేస్తుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ ఫెడ్ ఆన్ ద రైట్ టైమ్స్ అనమాట. సో స్పెసిఫిక్స్ ఏమి ఉండవు, ఏది ఉంటే అదే మ్యాక్సిమం. నేను అది కావాలి ఇది కావాలనే బ్యాచ్ ఏం కాదు, కాకపోతే ఆ టైంకి ఏదో ఒకటి నా నోట్లో వేసుకోవాలంతే. యాక్చువల్లీ చాలా బాగుంది ఫుడ్. ఎస్. వై ఇస్ అవర్ ఫిలిం టైటిల్డ్ జీబ్రా? జీబ్రాలో ఏదో లాజిక్ ఉంది సార్, అది మీరు ఫిలిం చేసి తెలుసుకోమంటారు కదా. జీబ్రా అంటే ఫిల్మ్ ఫైనాన్షియల్ క్రైమ్ గురించి కదా. ఫైనాన్షియల్ క్రైమ్ అంటే బ్లాక్ మనీ వైట్ మనీ అనేది కామన్. సో బ్లాక్ అండ్ వైట్ జీబ్రా స్ట్రైప్స్. సో ఇఫ్ యూ యాక్చువల్లీ నువ్వు జీబ్రా స్ట్రైప్స్ చూస్తే బ్లాక్ మీద వైట్ ఉందా, వైట్ మీద బ్లాక్ ఉందో తెలీదు. అంటే వాట్ ఈస్ జీబ్రా? ఈజ్ ఇట్ యాక్చువల్లీ వైట్ యానిమల్ విత్ బ్లాక్ స్ట్రైప్స్ ఆర్ బ్లాక్ యానిమల్ విత్ వైట్ స్ట్రైప్స్? కోడి ముందా గుడ్డు ముందా, అంతే. ఆ రేంజ్కి వచ్చింది. ఆ రేంజ్ క్వశ్చన్ ఇది ఎవడు పట్టించుకోలేదు, మా డైరెక్టర్ పట్టించుకున్నాడు. ఇప్పుడు మనం 2 బిర్యానీలు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాం కాబట్టి సార్, రెండిట్లో ఒకదానికి ఓటేయాలంటే దేని చేస్తారు? ఉలోచారుకే. యునానిమస్. నేను ఉలోచారుకే. అంటే విజయవాడ కదా, బట్ ఎందుకో బాగుంది ఈరోజు కూడా. లేదు, ఉలోచారు ఇస్ అమేజింగ్. సత్యదేవ్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ జీబ్రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఇట్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ.